ఆర్కే రోజా షోలో హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ ఇది వింటే ఖచ్చితంగా అందరూ కూడా షాక్ అవుతారు. కానీ ఇది నిజమే. అయితే రోజా గారు రీసెంట్‌గా డ్రామా జూనియర్ షోకి మాత్రం జడ్జిమెంట్ చేస్తున్నారు. అయితే ఈ షోకి నిధి అగర్వాల్ గారు ప్రమోట్ చేయడానికి రావడం జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమోషన్స్‌లో పాల్గొన్నప్పటికీ నిధి అగర్వాల్ గారు మాత్రం ప్రతి ఒక్క టీవీ షోస్‌కి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూస్ కానీ అన్నీ ఇస్తూ సినిమాని మాత్రం ఫుల్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో డ్రామా జూనియర్ షోకి కూడా నిధి అగర్వాల్ ప్రమోషన్స్లో భాగంగా వచ్చారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించిన ఒక ప్రోమో మాత్రం రీసెంట్గా రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో చూసుకుంటే మరి నిధి అగర్వాల్ గారు వచ్చారు. ఈ షోలో రోజా గారు ఏం మాట్లాడతారు? రాజకీయాల పరంగా మాట్లాడతారా, సినిమాల పరంగా మాట్లాడతారా, లేకపోతే ఆ షోకి ఒక జడ్జు స్థానంలో ఉండి మాట్లాడతారా, లేకపోతే అటు ఇటు కాకుండా ఒక కళాకారిణిగా హీరోయిన్గా మాత్రమే మాట్లాడతారా? సో ఇలాంటి రకరకాల డౌట్స్ కానీ క్వశ్చన్స్ అన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా చూసుకుంటే ఆర్కే రోజా తను గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎన్ని తీవ్రమైనటువంటి మాటలు మాట్లాడిందో అందరికీ తెలిసిందే. దట్టు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎన్నో బూతులు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. నువ్వు ఎవర్రా అని సంబోధించడం కావచ్చు, అసెంబ్లీ గేట్ దాకే స్థాయి కూడా నీకు లేదని కావచ్చు అని ఇట్లా రకరకాలుగా దత్తపుత్రుడు అని చెప్పేసి, ప్యాకేజీ స్టార్ అని చెప్పేసి ఎన్నో రకాలుగా ఆయన్ని హింస పెట్టారు, ఎన్నో మాట్లాడినారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ఆయన ముందుకే ఎదిగి ఇప్పుడు మాత్రం మన అంటే తెలుగు రాష్ట్రాలని అసలు దేశం మొత్తం మీద కూడా ఆయనకు ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. సో అలాంటి వ్యక్తి గురించి మరి ఆర్కే రోజా గారు ఈ షోలో ఏం మాట్లాడతారు? ఒక కళాకారిణిగా సినిమాకి సపోర్ట్ చేస్తూ సినిమా గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, నటన గురించి పాజిటివ్గా మాట్లాడతారా, లేకపోతే అదేవిధంగా రాజకీయాలను ఉద్దేశించి ఇక్కడ కూడా నెగిటివ్గానే మాట్లాడతారని అయితే చాలామంది ఈగర్గా అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్గా మాట్లాడినా వైసీపీ పార్టీ నుంచి ఈమెకు తీవ్రమైనటువంటి నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి గురించి నెగిటివ్గా మాట్లాడినా పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం అసలు ఊరుకునే పరిస్థితి కూడా లేదు. అసలే ఈ సినిమా దాదాపు 5 సంవత్సరాల తర్వాత వస్తుంది, ఒక 13 సార్లు పోస్ట్పోన్ అయిన తర్వాత వస్తుంది కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆకలిగా ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇంత ఆకలిలో ఉన్నప్పుడు ఇంకా కొన్ని గంటలు ఆగితే సినిమా మన ముందుకు వస్తుందని చెప్పినప్పుడు మరి రోజా గారు ఏమైనా నెగిటివ్గా మాట్లాడితే ఖచ్చితంగా ఆమెకు మాత్రం తీవ్రమైనటువంటి నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా తను నెగిటివ్గా మాట్లాడుతూ పాజిటివ్గా మాట్లాడుతూ మరి ఏం మాట్లాడుతుందని అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఈ షో పూర్తిగా వచ్చిన తర్వాత రోజా గారు ఏం మాట్లాడతారని దాని మీద మాత్రం చాలా ఒక కాంట్రవర్సీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటికీ కొంతమంది బాయ్కాట్ హరిహర వీరమల్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎవ్వరు ఏం చేసినా కూడా సినిమా మాత్రం నా సినిమాని ఎవ్వరు కూడా ఆపలేరు అని చెప్పేసి కూడా ఆయన స్వయంగా చెప్పారు. ఈ 5 సంవత్సరాల కష్టం, ఒక 24 క్రాఫ్ట్స్ల వెనకాల ఉన్నటువంటి అంతమంది కష్టము, ఇన్ని రోజుల పాటు కష్టాన్ని, ఒక నిర్మాత యొక్క కష్టాన్ని ఖచ్చితంగా బుగ్గిపాలు కాదు. డెఫినెట్లీ మనము అనుకున్న టైంకి అనుకున్న విధంగానే వస్తూ ఉన్నాం, సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం అని చెప్పేసి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే మాట ఇచ్చేశారు.